నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా వారు పార్టీ కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. కోసరం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఒక సంచలనం, అదే ఒక శక ఆరంభం, అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది. అలాంటి మహనీయుడు పెట్టిన స్ఫూర్తి మనందరిలో ఉంది. ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా ఎవ్వరూ ఈ రికార్డు బ్రేక్ చేయలేరు. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం వచ్చిన ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్ళా పుట్టడు. పుట్టాలంటే మళ్ళీ ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికి ఆ గుర్తింపు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతవరకు రాజకీయాలు చూస్తే ఒక పరిపాలన, పెత్తందారి వ్యవస్థ. మామూలుగా ఎమ్మెల్యేలంటే అందులో షెడ్యూల్ కులాలంటే చదువు రాని వాళ్ళ పెట్టి ఎక్కడికక్కడ పెత్తనం చేసే రోజులవి. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న వారిని రాజకీయాల్లోకి తెచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది కూడా ఒక విజన్. రాష్ట్రం బాగుండాలంటే యువ రక్తం రావాలి. అంతవరకు ట్రెడిషనల్గా ఉండే పాలిటీషియన్స్ పోవాలి. అదే మరిగా చదువుకున్న వ్యక్తులు రావాలని ఆ రోజు ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే అంతవరకు పరిపాలనకే పరిమితమైన ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, అప్పటి వరకు ఎంతో మంది మనం చూసాం పరిపాలనలో అనుభవం ఉండి ఎలాంటి సంస్కరణలు చేయని వ్యక్తులు. ఉండమ్మా ప్లీజ్ ఉండు. తమ్ముడు ఉండు, మాట్లాడుతూ ఉండండి. మీ సమస్య మీది, మీకు చెప్పాం కదా, మాట్లాడతాం కదా, మీ పనులుగా చేయడానికి. కూర్చోండి. వాళ్ళ ఆ పక్కది ఏంటి, కొంచెం కూర్చోండి. కూర్చోండి. ఈ సమస్యలు ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాం కదా. వాళ్ళని అటు తీసుకురండి, కలుస్తాను నేను. ఆ కుర్చీ తీసి ఆ పక్కన నిలబెట్టండి, నేను వచ్చి కలుస్తాను పోయేటప్పుడు. ఇన్నయ్య అడిగిరా, మరీ అతిలుగా తయారవుతారు. సమయం సందర్భం కూడా ఆలోచించుకోవాలి వ్యక్తులు కూడా. ఈరోజు ఒక శుభ సందర్భంలో మనం రాష్ట్రం అంతా ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు కాగితాలు ఇచ్చారు, అన్ని కాగితాలు తీసుకున్నాం, ఆ పనే చేస్తాం, మళ్ళీ చేస్తాం. కానీ అందరూ ఈరోజు కార్యకర్తల సమావేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, నా దగ్గర కాగితాలు ఇస్తే పదవులు రావు, కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే మీకు పదవులు వస్తాయి, గుర్తింపులు వస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను ఆ విషయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇంకా మనకు ఏదో కాగితం ఇస్తే పదవి వస్తుందని ఆలోచన చేస్తున్నారు, కానీ వేదిక పైనున్న ఏ నాయకుడు చెప్పినా, రాష్ట్రంలో ఏ నాయకుడు చెప్పినా నేనింటా. నిర్ణయం మాత్రం మీ పని మీదనే ఆధారపడుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పార్టీకి మనందరం వారసులం.
ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని, ఒక టీం లీడర్ని మాత్రమే. నా ఆలోచన తెలుగుదేశం. వైసీపీ లీడర్ మార్గాన్ని భరత్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గారు ఆయనది హత్య లేకపోతే యాక్సిడెంటా, ఈ రెండాటిల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా నిర్ధారించలా. నాకు తెలిసి మరి నిన్నటిదాకా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో డాక్టర్స్ కూడా ఇంకా ఏం రకమైన వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలే. నేను ఒక అంశం అయితే చెప్తా ఉన్నా, నిజంగా గవర్నమెంట్ యొక్క వైఫల్యము ఎంత కొట్టొచ్చినట్టు కనబడుతుందంటే, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఆయన రాష్ట్రానికి ఒక మంత్రి కింద వ్యవహరిస్తూ, ఒక గౌరవమైన బాధ్యతల్లో వ్యవహరిస్తూ ఆయన ట్వీట్ చేశాడండి. నారా లోకేష్ గారి ట్వీట్ ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ గారికి హఠాన్ ఏ రకంగా ఇవ్వాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకోకుండా, ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయకోకుండా అది యాక్సిడెంటా హత్య అనేది మీరు ఏ రకంగా ట్వీట్ చేస్తారు? అంటే మీరు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఎంత దారుణం అండి! ఇప్పుడు మనుషుల ప్రాణం అంటే మీకు ఏ రకమైన విలువ ఉంది అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆ పాస్టర్ గారు క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా మనుషులే కదండి. మరి ఆ మనుషుల యొక్క హత్య జరిగింది అని చెప్పి మొత్తం క్రైస్తవ సంఘాలందరూ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటుంటే దాన్ని ఇమీడియట్గా సత్వరమే దాన్ని దర్యాప్తు చేసి అసలు ఇప్పుడు దాకా రిపోర్ట్ ఇవ్వకోకుండా ఎందుకు ఆగుతా ఉన్నారనేది అర్థం కాని ప్రశ్న కింద కనబడతా ఉంది ఈ అంశము. రెండోది, మొన్న ఫార్మసిస్ట్ ఉన్న పాప అంజలి 6th ఆమె ఫైనల్ ఇయర్ చదువుతున్న పాప, ఆమె సూసైడ్ చేసుకున్నది. ఎందుకు చేసుకున్నది, ఏ కారణంతో చేసుకున్నది, మొత్తము ఇక్కడ సూసైడ్ నోట్లో మొత్తం క్లియర్ కట్గా ఆ అమ్మాయి రాసుకుని ఇట్లా జరిగింది, నాలాగా వేరే అమ్మాయికి ఎవరికి కూడా జరగకూడదు అని ఈ పలానా ఈ దీపక్ అనే ఏజిఎం కిందన బొలినేని హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో అతను ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, అతని ట్రాక్ రికార్డు కూడా చాలా బ్యాడ్గా ఉందని కూడా తెలుస్తూ ఉంది. మరి అతను ఇలా ఈ రకంగా నన్ను టార్చర్ పెట్టాడు, ఇంకా ఆ అమ్మాయిని కొట్టిన ఫొటోస్ కూడా ఉన్నాయి, అవి కూడా త్వరలో న్యాయం జరగకపోతే ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తాం. ఆ అమ్మాయిని కొట్టిన ఫోటోలు మొత్తం అంతా కూడా వాపులతో ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. నేను ఒక్క అంశం చెప్తా ఉన్నా, ఇవాళ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఇక్కడ కూర్చోబెట్టుకుని నేను ప్రెస్ మీట్ పెడుతున్నానంటే అసలు గవర్నమెంట్ వైఫల్యం కింద కనబడుతుందా లేదా అని అడుగుతాను. అసలు తల్లిదండ్రులు ఒకవేళ న్యాయం జరిగితే నా దగ్గరికి ఎందుకు వస్తారండి? అక్కడ హాస్పిటల్ దగ్గర గడిచిన 3-4 రోజుల నుంచి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. వారికి తట్టుకోలేక, వారు ప్రజల ముందర పెడుతున్న నిజాలను మరి తట్టుకోలేక, భరించలేక రేవంత్ రెడ్డి మరియు ఆయన సోషల్ మీడియా మీద విపరీతమైన కేసులు పెట్టింది. ఈ విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్న విషయాన్ని, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఫ్లోర్ మీద గణాంకాలతో సహా
ఒక నల్లబాలు అనే ట్విట్టర్ హ్యాండిల్, ఆయన ఈ కాంగ్రెస్ అనేది రాష్ట్రానికి పట్టిన చీడ, ఈ చీడ వల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం వచ్చిన పరిస్థితి ఉన్నది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వచ్చిన ఒక పోస్టును ఈయన రీట్వీట్ చేస్తాడు. రీట్వీట్ చేస్తే ఆయన మీద కేసు పెట్టిండ్రు. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ పెట్టిండ్రు. అసలు సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ఎప్పుడు పెట్టాలి? ఏవైనా అశ్లీలమైన విషయాలు, మహిళలను పురుషులను అగౌరవపరిచే విషయాలు, మరి ముఖ్యంగా అశ్లీలమైన విషయాలు, ఇట్ క్లియర్లీ టాక్స్ అబౌట్ అబ్సీనిటీ. ఎనీ ఎలక్ట్రానిక్ మెటీరియల్ విచ్ పర్పెట్రేట్స్ అబ్సీనిటీ which is aimed to damage the reputation of a person with the obscene material, then 67 IT Act has to be booked. అశ్లీలమైన, సభ్య సమాజం భరించలేని ఈ అశ్లీలమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించిన సెక్షన్ 67 IT యాక్ట్. ఆ సెక్షన్ 67 IT యాక్ట్ ఈరోజు బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎడాపెడే విచ్చల విడిగా పెడుతున్నారు. ఈరోజు వీళ్ళ పిచ్చి ఎంత దాకా పోయిందంటే, తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. 2023లో దేశంలోనే మొట్టమొదటిసారిగా కేటీఆర్ గారి ఆలోచనల మేరకు, వారి నాయకత్వంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనే ఒక కొత్త ఆర్గనైజేషన్ పెట్టినారు. చాలా మార్గదర్శనంతోని, గొప్ప ఆలోచనతోని తెలంగాణలో ప్రజలు సురక్షితంగా ఉండాలి, తెలంగాణలో పనిచేసే కంపెనీల డేటా సురక్షితంగా ఉండాలి, తెలంగాణ ప్రజల మీద ఎలాంటి సైబర్ క్రైమ్ జరగకూడదు, తెలంగాణ ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి, తెలంగాణ మీద ఎలాంటి పాశ్చాత్య దేశం కూడా దాడి జరపకూడదు అని చెప్పి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పెట్టిండ్రు 2023లో. ఈ 2023లో పెట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో నా దగ్గర ఉంది, నేను క్లియర్గా ఇప్పుడు మన కళ్ళ ముందర కనిపిస్తుంది. ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళ మిషన్ ఏంటి? ఒక్కటే, ఈ తెలంగాణలో పబ్లిక్ కానీ, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సైబర్ థ్రెట్స్ నుంచి కాపాడాలి. రేపు నార్త్ కొరియా నుంచో, లేకపోతే చైనా నుంచో, లేకపోతే పాకిస్తాన్ నుంచో, లేకపోతే ఇంకెక్కడో ఆఫ్రికా నుంచో మన రాష్ట్రంలో ఉండే ఐటీ కంపెనీల మీద కానీ, మన గవర్నమెంట్ మీద కానీ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కనే కూతవేటు దూరంలో ఉండే పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోనే ఉంటుంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో ఆ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కాపాడడం కోసం పెట్టిండ్రు. అదేవిధంగా సామాన్య ప్రజలు ఈ సైబర్ క్రైమ్స్ నుంచి మోసపోకుండా, అది ఆన్లైన్ ఫ్రాడ్ కావచ్చు, అదేవిధంగా డిజిటల్ ఫ్రాడ్ కావచ్చు, అదేవిధంగా మరి బెట్టింగ్ ఫ్రాడ్ కావచ్చు, క్రిప్టో ఫ్రాడ్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ కావచ్చు, పిగ్ బుచరింగ్ కావచ్చు, డేటింగ్ ఫ్రాడ్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ స్కామ్స్ కావచ్చు, డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ కూడా కావచ్చు. వీటన్నిటి నుంచి నిరంతరం ప్రజల్ని అప్రమత్తం చేసి ప్రతి కంపెనీకి కూడా సెక్యూరిటీ ఫైర్ వాల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎందుకంటే వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజల జీవితాలు వీటి మీద ఆధారపడుతున్నాయి. వీటి గురించి మనం కాపాడాలి. రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా. బద్వేల్ నియోజకవర్గ పాస్టర్స్ మరియు క్రైస్తవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీలో దైవజనుడు ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిని బట్టి హత్య చేసిన వారెవరో వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ స్థానిక సిద్ధవటం రోడ్డులోని సిఎస్ఐ చర్చ్ నుండి 4 రోడ్ల కూడలి మరియు నెల్లూరు రోడ్డులోని సిజేఎస్సీ క్రిస్టియన్ యాక్షన్ కమిటీ ఏపీ రాష్ట్ర ప్రెసిడెంట్ గా బ్రదర్ మోజస్ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలో జీవిస్తున్న నీవైనా నేనైనా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అందరూ ఐక్యంగా అన్నదమ్ములుగా జీవించవలసినటువంటి పరిస్థితి రావాలి. మనకి హిందువులైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా మనం అందరూ ఒకే దారిలో నడవాలి. అది మనకు కావాల్సింది. మనం ఇలాగా ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం వద్దనేది మా యొక్క ఆలోచన. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో
దైవజనుల విషయంలో ఆలోచిస్తే చాలా ఘోరమైన పరిస్థితి జరిగింది. వారి కుటుంబంలో చాలా వేదన. ఆ తల్లిగారు ఎంతో వేదన పడుతుంది, ఆ పిల్లలు ఎంతో వేదన పడుతున్నారు. ఇప్పుడు వారికి దేవుడే ఓదార్పునివ్వాలి, ఆదరణివ్వాలి. ఇప్పుడు బద్వేల్లో దైవజనులు అందరూ అన్ని సంఘాలు కలిసి వచ్చి ఈ రీతిగా చేస్తున్నామంటే మేమందరం కూడా వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. పగడాల ప్రవీణ్ గారి ఆత్మ కూడా శాంతి కలిగినట్లు మేమందరం ప్రార్థన చేస్తున్నాం. మరి అధికారులు అయినటువంటి వారికి, గవర్నమెంట్ వారికి మేము చిన్న విన్నపం చేయటం ఏమంటే, అది ఉన్నది ఉన్నట్టుగా మీరు బయటికి తేండి. పోస్ట్ మార్టం అది ఏదైనా సరే, అది హత్య లేదా యాక్సిడెంట్ అనేది మాకు తెలిసిన దానికంటే మీకు బాగా తెలుసు కనుక దాన్ని బయటకు తీసుకొచ్చి హత్య చేసుంటే చేసిన వారిని కఠినంగా శిక్షించాలి, చాలా కఠినంగా శిక్షించాలి. తప్పకుండా మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ క్రైస్తవుని కానీ, ఏ చర్చిలకు కానీ, ఏ సేవకులకు కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం జరగకూడదు. ఏ చర్చిలకు కానీ అన్ని విషయాల్లో మరి గవర్నమెంట్ వారు మాకు ఒక అధికారాన్ని ప్రకటన చేయాలి. అన్ని విషయాలు మాకు సహకారంగా ఉండాలి మేము కోరుకుంటున్నాం. అన్ని యొక్క హిందువులు కానీ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కలిసి ఏకంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. దానిని మీరు కూడా ఆలోచించి మంచి మనసుతో ముందుకెళ్లాలని మరి దేవుని సేవకుడు పరిశుద్ధుడు ప్రవీణ్ పగడాల విషయంలో, దైవ సేవకుల విషయంలో చాలా ఘోరమైన పరిస్థితి. మేము చాలా బాధపడుతున్నాం, వేదన పడుతున్నాం. తప్పకుండా దేవుడు ఆ కుటుంబాన్ని ఓదార్చును గాక. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ బద్వేల్ పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శామ్యుల్ అనేటువంటి నేను మాట్లాడుతూ, ప్రవీణ్ పగడాల్ గారి యొక్క హత్య విషయం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల సంచలనం సృష్టించడం జరిగింది. ఈ హత్య కుట్రకోణమని మేము భావిస్తూ ఉన్నాం. ఎవరో దీని వెనుక కుట్ర చేసి అతన్ని హత్య చేసి ఆ తర్వాత అది యాక్సిడెంట్ గా చిత్రీకరించడం జరిగింది. మా క్రైస్తవ పెద్దలు చాలా మంది అక్కడికి వెళ్లి చూసిన తర్వాత అది హత్యనని వాళ్ళు కరెక్ట్ గా గుర్తించడం జరిగింది. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సరైనటువంటి విషయాలను బయటకు తీసుకుని రావాలని, వాస్తవాలను బయటకు తీసుకుని రావాలని, తద్వారా దీని వెనుక ఉండి వారిని హత్య చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. క్రైస్తవులుగా మాకు స్వేచ్ఛను ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితుల్లో క్రైస్తవులు స్వేచ్ఛగా ఉండేటువంటి అవకాశం లేకుండా పోయిందని అందరికీ తెలుసు. మత స్వేచ్ఛ హక్కు ఎవరైనా కలిగి ఉండవచ్చు, స్వేచ్ఛగా దానిని అంగీకరించవచ్చు. ఒక మతాన్ని అంగీకరించడం తప్పు అనేది కాదు అని అందరికి తెలిసినా కూడా ఈ మతం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని బట్టి కొంతమంది మత ఛాందసవాదులు కుట్ర పన్ని క్రైస్తవులుగా కొంతమంది లీడర్స్ గా ఉంటున్నటువంటి వారి మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టి హత్య చేయడము, వాళ్లను హింసించడం జరుగుతోంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని క్రైస్తవులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రవీణ్ పగడాల్ గారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మా క్రైస్తవుల సమాజం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తగిన విధంగా మరి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఈ ర్యాలీలను ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి కనుక తగిన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని, దీనికి ఎవరైతే దోషులై ఉన్నారో వారిని కఠినంగా శిక్షించి వారి కుటుంబానికి అలాగే క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని కోరుతూ కడప జిల్లా పాస్టర్స్ ఫెడరేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా భాస్కర్ గా మాట్లాడుతున్నాను. గత 4 రోజుల నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రిలో పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణ వార్త క్రైస్తవ లోకానికి అది తీరని లోటు, ఒక పెద్ద వృక్షాన్ని కోల్పోయినటువంటి వారిగా మేమెంతో తీవ్రమైనటువంటి బాధను, దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఆయన యాక్సిడెంటల్ గా చనిపోయారని ధృవీకరించారు గాని మాకైతే కొన్ని అనుమానాలున్నాయి. మరి అనేకులు కూడా ఆ అనుమానాలను ప్రభుత్వమే దాన్ని వెలికి చేసి మరి అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా అన్ని వాటిని పరిగణలోకి తీసుకొని ఆయన యాక్సిడెంటల్ గా చనిపోతే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము దాన్ని స్వాగతిస్తాం. ఒకవేళ అది దాని వెనక కుట్రకోణంగా హత్య చేసి ఏదైనా ఉందేమో అనేటువంటి అనుమానాన్ని మరి క్రైస్తవ నాయకులు, పెద్దలు, సంఘాలు, దైవ సేవకులు, ప్రజా సంఘాలు అన్ని కూడా వ్యక్తపరుస్తూ వస్తున్నాం. ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు. మేము ప్రభుత్వం పట్ల నమ్మకంగా ఉంటున్నాం.
మరి ప్రభుత్వం పట్ల మాకెంతో విశ్వాసం ఉంది, న్యాయం చేస్తారని. మరి ప్రభుత్వాలు మన భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా మతాలకు స్వేచ్ఛ ఉంది గనక ఆ స్వేచ్ఛను అందరూ కూడా మరి కాపాడవలసిన బాధ్యత నేటి ప్రభుత్వాలపైన ఉంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, క్రైస్తవులు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణము వెనక ఏదుందో ఆ నిజాన్ని లోకానికి తెలియచేసి న్యాయమును త్వరగా చేయాలని, మరి రిపోర్టు గవర్నమెంట్ ఇన్ని రోజులు అంటే పోస్ట్ మార్టం రిపోర్టు వెంటనే 24 గంటలు లేకపోతే 2 రోజులు, మరి 29వ తేదీ వరకు దాన్ని నానబెట్టడం వెనక చాలా అనుమానాలకు తావిచ్చినట్లుగా మాకు అనిపిస్తుంది. కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మరి క్రైస్తవులకు న్యాయం జరగాలి. అలాగే క్రైస్తవులకు జరుగుతున్న అనేటి దాడులు చాలా తీవ్రమైనటువంటి రీతిలో ఉంది. మరి ఏ ప్రభుత్వాలు కూడా క్రైస్తవులకు న్యాయబద్దమైనటువంటి చట్టానికి కానీ న్యాయబద్దమైనటువంటి కార్యాలు కానీ ఎవరు కూడా నేటికి చేయలేదు. దయచేసి మరి ఈ రోజు మేము మీడియా పరంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే భారతదేశంలో స్వేచ్ఛ ఉంది గనక అన్ని మతాలకు స్వేచ్ఛను అందించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది గనక వాటినన్నింటినీ సక్రమంగా చేసి మరి ప్రజలలో మరి కుల మత భేదం లేకుండా క్రైస్తవులైనా ముస్లింస్ అయినా హిందువులైనా అందరూ సమానత్వము మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని లోకాన్ని చాటించి ప్రేమ సమాధానమును ఐక్యతను మరి వర్ధిల్లగలిగినట్లుగా అందరం కలిసి ఉండేటువంటి భారతదేశంలో మతన్వాదులు మరి అనేకమైన కార్యాలు చేస్తున్నటువంటి విషయాలను గుర్తించుకొని తగిన న్యాయం చేయాలని, మరి అలాగే ఇదిగో ఆ ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి ఆదరణ, వారి కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు ఉండాలని ప్రభునామములో మనవి చేస్తూ ముగిస్తున్నాను. బీజేపీ లీడర్ కోసం వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అసలు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేటువంటి రైటు ఈ ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆర్ఎస్ఎస్ అంటే ఒక నేషనల్ బిల్డింగ్ జాతిని అంటే నేషన్ బిల్డింగ్ చేసేటువంటి ఒక సామాజిక సంస్థ. ఇట్లనే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీజీ హత్య జరిగిన తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక సంఘం నిషేధించిండ్రు. అనేక కమిషన్లు వేస్తే ఆ కమిషన్లన్నీ తేల్చి చెప్పినాయి గాంధీజీ హత్యతోటి ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదు అనేటువంటిది స్పష్టం చేసినాయి. తర్వాత బ్యాన్ ఎత్తేసాడు. అదే కాంగ్రెస్ పార్టీ నెహ్రూనే బ్యాన్ ఎత్తేసాడు. అంతెందుకు, చైనాతోటి యుద్ధం అయినప్పుడు 1962లో ఆర్ఎస్ఎస్ చేసినటువంటి సేవలను గుర్తించి నెహ్రూనే ప్రతిష్టాత్మకంగా చేసేటువంటి పరేడ్కు ఆర్ఎస్ఎస్ని ఆహ్వానించి సత్కరించినటువంటి విషయాన్ని ఈ రాహుల్ గాంధీ ఓవైసీ మర్చిపోతున్నటువంటి విషయం ఒకసారి గుర్తు చేద్దామనుకుంటున్నాం. తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దివిసీమ ఉప్పెన 1977లో హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రవాసీ మిత్ర సంస్థ రేవంత్ సర్కార్ గల్ఫ్ భరోసా పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ ప్రభుత్వ వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.